గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ కేదార్నాథ్ ఘాట్. ఆ సర్వేశ్వరుని కృప వల్ల మేమైతే దర్శనం చేసుకున్నామండి. అంటే సరిగ్గా అర్ధరాత్రి 1 గంటకల్లా లైన్లో నుంచున్నాం. మాకు 4:30 కల్లా దర్శనం అయిపోయింది. మేము ఇమ్మీడియట్లీగా 5 o'clock కల్లా ఒక గుర్రాన్ని బుక్ చేసుకున్నాం. ఆన్ ది వేలో ఉన్నాం అనమాట. ఇప్పుడు దేవుని వల్ల ఇంత శుభప్రదంగా సుఖప్రదంగా అవుతుందని కల్లో కూడా ఊహించుకోలేదు. ఇంత అద్భుతమైన యాత్రని సుసంపన్నం చేసిన ఆ సర్వేశ్వరునికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ నేను కలుస్తాను. అంతవరకు సెలవు. హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమః శివాయ. అంటే మా గుర్రానికి చిన్న గ్యాప్ ఇచ్చారు. అక్కడ కొద్ది రిస్కీగా ఉంది రోడ్డు, చూసారు కదా ఎంత రిస్క్గా ఉందో. అందుకనే ఒక్క స్టెప్ నడవమన్నాడు అతను, అందుకనే మేము నడుస్తున్నాం. చూడండి, చాలా రిస్క్గా ఉంది. ఇక్కడ కాస్త దూరం నడిచి రమ్మన్నాడు అనమాట. కాస్త ఒళ్ళు దిగినట్టుగా నడకపోతే ఓం నమః శివాయ. చూడండి, పైనుంచి వస్తుంది కదా భరద్వాజ నది, ఆ తర్వాత గంగా నది, అన్నీ హర హర మహాదేవ. అదండి, ఇంకో పక్కన షూ తడిసిపోయేలా ఉంది, అందుకనే అలా వచ్చాను. ఇంకో వీళ్ళు వెళ్తున్నారు, దర్శనానికి వెళ్తున్నారు. మేము వచ్చి నిన్న మార్నింగ్ 9 గంటలకు స్టార్ట్ అయింది మా ప్రయాణం. ఇప్పుడు క్లోజ్ అవుతుంది. ఇగో పైన హెలికాప్టర్ వాళ్ళదే అదృష్టం మీద ఆధారపడి ఉంటుందండి. ఎందుకంటే ఇవి ఒకసారి చెప్తాను చూడండి, ఘాటి ఎలా కొలాప్స్ అయిపోయింది చూడండి వర్షాలకి. ఆ రివిట్మెంట్ కడుతున్నారు, కాంక్రీట్ రివిట్మెంట్. అది బిగిస్తే మాత్రం ఈ హోల్ అంతా పూడుస్తారనమాట. నోరు తడారిపోతుంది, ఎందుకంటే బాగా చల్లగా ఉంది కదా వాతావరణం. అందుకనే చలి మాత్రం మాకు సుమారుగా -డిగ్రీలు అని చెప్పలేను కానండి, సుమారుగా ఒక 5-6 డిగ్రీలు ఉండొచ్చు. హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమః శివాయ.